గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుందా? టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణపై అయోమయం. కమిషన్ను ప్రక్షాళన చేసి ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇస్తామన్న కాంగ్రెస్. వచ్చే నెలలో గ్రూప్ 2 పరీక్షకు కమిషన్ ఏర్పాట్లు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణపై అయోమయం నెలకొన్నది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో పాటు ఎన్నికల హడావిడి కూడా తగ్గడంతో ఇటీవల వాయిదా వేసిన పలు పరీక్షలను నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తుంది. వాస్తవానికి ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. ఇదంతా జరగాలంటే ఇంకొక 5 నెలలు పడుతుంది. మళ్ళా దీన్ని పునరుద్ధరించి దీన్ని మళ్ళా సెట్ చేసి మళ్ళా కొత్తగా చేస్తామంటే ఒక 5 నెలలు పడుతుంది. మళ్ళా నిరుద్యోగులకు ఒక 5 నెలల సమయం వృధా. ఇప్పటికే వాళ్ళు నష్టపోయిన్లు. దయచేసి ఇప్పటికి పడ్డ నోటిఫికేషన్లని వెంటనే పరీక్షలు నిర్వహించి, నిజానికి చెప్పాలంటే కేసీఆర్ వల్ల ఒక తరం నాశనమైంది. నిరుద్యోగుల తరం. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ పదంలో నడిపిండు, స్థిరంగా నడిపిండు, ఇదంతా వాస్తవమే, ఇది కాదంటలేము. నిరుద్యోగుల విషయానికి వస్తే ఒక తరం వృధా అయిపోయింది. 2014లో ఆయన అధికారంకి వస్తే ఒక 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు ఉన్నోడు ఈ 10 సంవత్సరాల అనేకమైన ఉద్యోగాలు పడతాయి, మేము రాసుకుంటాం, సంతోషంగా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లా పాపలతో ఉద్యోగాలు చేసుకుంటా బతుకు వెలదీస్తాం అనుకున్నోళ్ళు అనుకున్న కాడికి ఉద్యోగాలు వేయకపోవడం వల్ల ఖాళీగానే ఉండి కేసీఆర్ కనీసం పట్టించుకోకపోవడం. ప్రభుత్వ జాబులు, మిగతా జాబులు ఉన్నాయి, వాళ్ళు ప్రభుత్వ జాబుల కోసం ప్రిపేర్ అయ్యేటోళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే ప్రభుత్వ జాబులే కొట్టాలి మేము అనే ఆలోచనతో ఉంటారు. దానివల్ల ఒక్కొక్కరు 10 సంవత్సరాలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా కేసీఆర్ ఉద్యోగాలు వేయకుండా ఒక తరం నాశనం అయిపోయింది. ఒక తరమే నాశనం అయిపోయింది. ఈ టీఎస్పీఎస్సీ నిర్వాహకం వల్ల, వాళ్ళ దరిద్రం వల్ల, వాళ్ళ దుర్మార్గం వల్ల ఒక తరం నాశనం అయిపోయింది. దయచేసి మీరు కూడా దీన్ని వెంటనే ప్రక్షాళన చేసుకుంటూనే, ఇప్పుడు వేసిన నోటిఫికేషన్లు ఎగ్జామ్ నిర్వహిస్తూనే అతి తొందరగా వాళ్ళకు జాబులు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇది మేము చేతులెత్తి వేడుకుంటున్నాం.